ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం 8:2. అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఇంకొకసారి వివరంగా చదువమ్మా. మరియు గైకొందువో లేదో అరణ్యములో చూడండి, అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి ఎన్నడను ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడనియు నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరములు దేవదూతలకు పెట్టిన ఆహారం మన వస్త్రాల విషయములో, మనం కాళ్ళకు దొడుక్కున్న చెప్పుల విషయములో దేవుడు 40 సంవత్సరములు మనలను నడిపించిన ప్రతి మార్గమును గురించి మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఆ 3వ వచనం చదవమ్మా. ఆహారము వలనే గాక ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. స్తోత్రం. 40 సంవత్సరములు, ఈ సంవత్సరం అంతా దేవుడు తన మాట చొప్పున మనలను బ్రతికించి నడిపించాడు. హల్లెలూయా. తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రం, ఏది కూడా కొదువ లేకుండా ఆయన మనల్ని నడిపించిన మార్గమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మనల్ని పోషించిన ఆ పోషణను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మనల్ని నడిపించిన ఆ నడిపింపుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన నోటి మాట వలన మనల్ని ఏ విధముగా బలపరిచాడో ఆ కార్యమంతటిని జ్ఞాపకము తెచ్చుకోవలసిన వారమై ఉన్నాము. కనుక ఇప్పుడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో మనసారా 2 చేతులు ఆకాశం వైపెత్తి మనసారా దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించు. దేవుడు నడిపించిన ప్రతి మార్గము కొరకై మనుషుడు ఆహారము వలన కాక దేవుని నోటి నుండి వచ్చు మాట వలనే జీవించును. ఆయన ఈ సంవత్సరం నిన్ను బలపరిచాడు, ఈ సంవత్సరం నిన్ను కాపాడాడు, ఈ సంవత్సరం నిన్ను ఓదార్చాడు, ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదించాడు, ఈ సంవత్సరం నిన్ను ధైర్యపరిచాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మన జీవితంలో అది చేయలేదు, ఇది చేయలేదు అని అవి జ్ఞాపకం ఉంచుకుంటాము, కానీ ఆయన ఎలా నడిపించాడు. సంవత్సరం 365 రోజులు, ఈ రోజుకి 52 ఆదివారాలు. క్రైస్తల ఆయనకే మహిమ కలుగును గాక. మనుషుడు ఆహారం వలనే, మనం ఆహారం వలన బ్రతికాము ఈ సంవత్సరం.
దేవుని నోటి నుండి వచ్చే మాట వలనే బ్రతికాము, ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడగలిగాం. స్తోత్రం. 40 ఏండ్లు ఎలా నడిపించాడు ఆయన తన ప్రజలను? పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఆయన ఆ అగ్ని స్తంభంలో నుండి వెలుగు చూపుతూ ఇరువైపులా ఆయన ప్రజలను ఆదరించి నడిపించాడు ఆయన. ఈ సంవత్సరము కాలం ఎన్ని ఆపదలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆకలి దప్పులు, ఆయనే కదా నడిపించాడు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయకుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి, చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమునందరూ విడిపించి, చెలిమితో బంధించి నడిపించినావే. దేవుడు నన్ను నడిపించాడనుకున్న వారు పాడాలి. నమ్మదగిన వాడవు, సహాయకుడు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ జనులకు నీవు న్యాయాధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మోగబోయెను. నీ జనులకు నీవు అధిపతివైతివే, శత్రువుల కోటలన్నీ కూలిపోయెను, సంఖ్యల్ల సంబరాలు మోగబోయెను. నిరీక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నిరీక్షణ నిత్యానంద భరితులై సియోనుకు తిరిగి వచ్చెను. నమ్మదగిన వాడవు, సహాయకుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. నీ ప్రియులను నీవు కాపాడే జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి. ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను. నమ్మదగిన వాడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి, చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి, చెలిమితో బంధించి నడిపించినావే, మందవలే నీ స్వాస్థ్యమును. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎలా నడిపించాడు ఆయన ప్రజలంటే, సంఖ్యల సంబరాలు పెంచివేసి ఆయన తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించాడు. గతకాలమంతా నడిపించి ఆహారం ఇచ్చి తన మాట చొప్పున బ్రతికించిన దేవునికి 2 చేతులు ఊపుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కీర్తనలు 105 కూడా ఒకసారి తీసుకుందాం. కీర్తనలు 105:5.
చాలు. ఆయన చేసిన కింద వచ్చిన కూడా చూడండి. ఆమేన్. ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను జ్ఞాపకము. అందుకే దావీదు తన ప్రాణంతో ఒక మాట అన్నాడు. ఏమనంటే, నా ప్రాణమా, 103:1 కూడా చదవమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. ఎమ్మటే మర్చిపోయేది ఏదైనా ఉందంటే అది దేవుడి కార్యాలు. మీరు స్తోత్రం. ఎవరైనా ఒక మాట అన్నారంటే దాన్ని ఎంత కాలమైనా గుర్తుపెట్టుకుంటారు. అయ్యా, ఆ అమ్మాయితో నేను పలకను. ఎందుకని? చానాల క్రితం నన్ను ఒక మాట అన్నది. చానాలంటే ఒక వారమా 10 రోజులు అంటే కాదయ్యా, 30 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం? 30 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నది. 10 రోజుల క్రితం దేవుడు చేసిన మేలు మర్చిపోయావు, కానీ 30 సంవత్సరాల క్రితం ఎవరో అన్న మాటను గుర్తు తెచ్చుకుని. స్తోత్రం. కనుక దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో వివరించేవారిగా ఉండాలి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఏ విధంగా దేవుడు మనల్ని నడిపించాడో ఆ కార్యాలన్నిటిని మనసారా మనం స్మరణకు తెచ్చుకొని ఆయనను ఆరాధించి స్తుతించే వారిగా ఉండుముగాక. ఈ సంవత్సరం అంతా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు జనవరి 1వ తారీఖు మొదలుకొని ఈ రోజు దాకా 1, 2 ఇన్నని మనం వేళ్ల మీద లెక్కేసుకుంటూ వెళితే ఆయన చేసినవి మనం మరొక ప్రతినిత్యము జ్ఞాపకం తెచ్చుకొని ఆయన కొరకు జీవించే వారిగా ఉండుముగాక. ప్రకటన గ్రంథం కూడా ఒకసారి చూద్దాం. 2:5. ఒకటేమో ఆయన నడిపించిన మార్గమును జ్ఞాపకం తెచ్చుకున్నాం. 2 ఒక్కరు నీటి చదవనమ్మా. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది. ఆమేన్. మనం ఏ స్థితిలో నుండి లేపబడితేమో, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపాడో, ఏ స్థితిలో ఉన్నాం ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేటప్పుడు కల్లా దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తెచ్చాడో దానిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ సంవత్సరం ప్రారంభంలో మనకు సొంత మందిరం లేదు ఇక్కడ. అంటే ఒకటి ఉంది, రెండవ మందిరం లేదు. దేవుడు మనకు సొంత మందిరం రెండవది ఇచ్చాడు. మందిరం ఇచ్చిన యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన చేసిన మేలు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపాడు, మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి, మనం ఎక్కడ వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు మనల్ని లేపిన స్థితిని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఆపదలో, ఏదో ఒక నిరుత్సాహంలో, ఏదో ఒక నిరాశలో, ఏదో ఒక నిస్పృహలో, ఏదో ఒక ఆపదలో మనం పడి కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి దేవుడు మనలను ఆదరించాడు. ఆ పడిన స్థితిలో నుంచి మన దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి మరొక జ్ఞాపకం తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం ముగింపులో సంతోషంగా ఉండాలి. మీరంతా ఎలా ఉండాలి? మా ముఖం అంటే వాడిపోయి ఉంటుంది. ఎందుకనంటే రాత్రి పోయి వాళ్ళ బాప్తీసాలు తీసుకునే వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు. రాత్రి 2 దాకా చేశారు. ఇంటికి వెళ్ళేటప్పటికల్లా మాకు 12 అయినట్టుంది. 12 అయిందా? 11:30, 12 అయింది. ఆ తర్వాత వీళ్ళ బాప్తీసాలు తీసుకునే వాళ్ళ కొరకు ప్రార్థన చేసేళ్ళకే 2 అయిపోయింది. మరలా పడుకొని రేపు కార్యక్రమాలు ఏందని ఆలోచించుకునేలకు 3 అయిపోయింది. 3 నుంచి 4 ఖచ్చితంగా స్తోత్ర ప్రార్థనకు లేవాల్సింది. హల్లెలూయా. శరీరము బలహీనమైన ఆత్మ మాత్రం సిద్ధమే. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి లేవనెత్తాడో ఆ స్థితిని మనం సంపూర్ణంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదని ఎప్పుడు అలాగా సొనగక గొనగక ఎప్పుడు
ఆ నిరాశతో కూడినటువంటి ముఖం కాక సంతోషంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళికి ముందే చెప్పాలి, పెళ్లి కూతురు గుడ్డిదో కుంటిదో గులాబీదో. పెళ్ళి అయిన తర్వాత చెప్పే ఉపయోగం ఉందా? పెళ్ళికి ముందు చెప్పాలి ఏదైనా, అయితే పెళ్ళికి ముందే అదిగో ఆ పెళ్లి పెద్ద నచ్చలేదనో ఏమన్నా చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత ఏం చెప్పినా మనకు ఉపయోగం ఏముందంటారు? హల్లెలూయా. మీరు జరగాల్సినవి ఏవో జరిగిపోయినాయి, వాటన్నిటి గురించి ఆలోచించి మదన పడక ఆయన సన్నిధిలో జరగబో వాటి విషయమై దేవుని సన్నిధిలో మనసారా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళుదుముగాక. హల్లెలూయా. సరే, వీటన్నిటిని బట్టి మనం ఆయన జ్ఞాపకం తెచ్చుకొని స్తుతిద్దాం. మంచిది. ఇప్పుడు ఇంకా ప్రాముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఎవరు తలల కింద దించబాకండి, మాట్లాడుకోబాకండి. కొత్త సంవత్సరం వస్తుందంట కదా, వస్తుందా? కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త పండగ, కొత్త సంవత్సరం, అన్నీ కొత్త బట్టలు, కొత్త మనిషి, కొత్త కొత్త అన్నీ కొత్తవి వస్తున్నాయి. క్రైస్తవులా. హల్లెలూయా. నా ఆలోచన ఏమిటంటే, కొత్త సంవత్సరం వస్తుంది వెళుతుంది, కొత్త సంవత్సరం వస్తుంది వెళుతుంది, మనిషి మాత్రం మారట్లా. మనిషి ఏం చేయట్లా, మనిషిలో మార్పు అనేది రావట్లా. అదే నా గుండెల్లో ఆవేదన. కొత్త సంవత్సరం వస్తుంది, నూతన సంవత్సరం వచ్చింది పోతుంది, కానీ మనలో నూతనత్వం రావట్లా, మనలో నూతన స్వభావం రావట్లా, మనలో నూతన మనస్సు, మనలో నూతన మాట, మనలో నూతన చూపు, మనలో నూతన స్వభావం, మనలో నూతన పరచబడినటువంటి ఒక మనస్సాక్షి, ఇది రావట్లేదు. అదే బాధాకరమైన విషయం. క్రైస్తవులా. నూతన సంవత్సరం వల్లే పండుగ చేసుకుంటారు. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వస్తుంది 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 వస్తుంది, వచ్చేసింది, వచ్చింది, వెళ్ళింది. ఇలాంటి ఎన్ని నూతన సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. మరి నీలో ఉందా ఆ నూతన మార్పు? నీలో నూతన స్వభావం వస్తుందా? క్రైస్తవులా. ఎప్పటికీ రాదు. మనం అనుకోవటమే కానీ ఆ నూతన స్వభావం ఎప్పటికీ రాదు. చదువుదా ఒక వాక్యం. ఇర్మియా గ్రంథం 13:23. ఇర్మియా 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును వల్లబడును. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? హల్లెలూయా. కూషు దేశస్థులు అంటే ఎలా ఉంటారు ఒకసారి చెప్పండి. ఎలా ఉంటారు కూషు దేశస్థులు? బాగా ఆఫ్రికా వాళ్ళు. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు ఎట్టుంటారో తెలుసు కదా. ఆఫ్రికా వాళ్ళు పొయ్యిలో బొగ్గు ఎట్టుంటారో అలాగుంటారు. అలాగనే కూషు దేశస్థులు కూడా వారి చర్మాన్ని మార్చుకోవటం అనేది, చాలామందికి స్వభావం మార్చుకోవటం అనేది అది జరగని పని. వారి స్వభావం, వారి తలంపులు, వారి నోటి మాట, వారి హృదయ స్థితి మార్చుకోవటం అనేది అసంభవమైనటువంటి పని అయిపోయింది ఈ రోజున్న పరిస్థితులను బట్టి. హల్లెలూయా. నూతన సంవత్సరం. నీలో నూతనత్వం రాలేదు, అది దేవుడికి కావాల్సింది. ఇలాంటి నూతన సంవత్సరాలు ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. మరి నీలో పోయిన సంవత్సరం అలాగనే, అంతకుముందు సంవత్సరం అలాగనే, ఈ సంవత్సరం కూడా అలాగనే. రాబోవు సంవత్సరానికి ఎలా సిద్ధపడాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరొక 3 రోజులు కూడా లేదనుకుంటే, 29, రేపు 30, 2 రోజులే మన మధ్యలో ఉంది. 30, 31, 2 రోజులే మన మధ్యలో ఉంది నూతన సంవత్సరం. నూతన సంవత్సరానికి మనం ఎలా సిద్ధపడాలి? నూతన పరచబడి సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? కానీ ఎన్ని వాక్యాలు విన్నా కూషు దేశస్థులు వారి చర్మమును ఎలా మార్చుకోలేరో,
ఒక చిరుత పులి దాని యొక్క మచ్చలను ఏ విధంగా మార్చుకోలేదో ఆ విధంగానే ఉన్నారు. కానీ ఒక నూతన పరచబడినటువంటి స్వభావం, అది నీకు నువ్వు ఆలోచించుకొని నీకు నువ్వే నేను నూతన పరచబడాలి అని నీకు నువ్వే ఒక ఆలోచన చేసుకొని, అది కష్టతరమని వాక్యం చెప్తుంది. అయినాను నీ అంతట నీవే నీ హృదయాన్ని నూతన పరుచుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా. ఒక ఆమె ప్రార్థన చేయటానికి రమ్మంది నన్ను, బాగా వినండి. ఒక ఆమె ప్రార్థన చేయటానికి రమ్మన్నది. సరేనమ్మా ఖాళీ ఉండప్పుడు వస్తాలే అని వెళ్ళి ఆ ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్తే తలుపు కొడితే ఒక ఆమె తలుపు తీసింది. తలుపు తీయగానే వాళ్ళ పెద్ద మేమోలే అని అమ్మ వందనాలు అన్న వందనాలు పాస్టర్ గారు అన్నారు. టీ ఇచ్చింది. టీ తాగిన తర్వాత అమ్మాయిని విలువమ్మ ప్రార్థన చేయడానికి రామండి ఖాళీ ఉండప్పుడు అని. అమ్మాయిలు ఎవరు లేరయ్యా, నాకు ఒక్కడే కొడుకు అమెరికాలో ఉన్నాడు, నాకు అమ్మాయిలు ఎవరు లేరు, నేనేగా పాస్టర్ గారికి ప్రార్థన చేయడానికి రామన్నది అన్నది. మందిరానికి వచ్చేటప్పుడేమో 22 సంవత్సరాల అమ్మాయి ఇచ్చింది. నేను ఇంటికి వెళ్తేనేమో 62 సంవత్సరాల బామ్మ కనపడదు. మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాల అమ్మాయి, యవనస్తురాలు. ఇంటికి వెళ్తేనేమో 62 సంవత్సరాల బామ్మ అయింది. కారణం ఏమిటంటారు? మందిరానికి వచ్చేటప్పుడు ఎన్నో వేషాలు, ఎన్నో మేకప్లు, ఎన్నో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథావిధి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బామ్మ, మందిరానికి వచ్చేటప్పుడు యవనస్తురాలు. అంటే వీళ్ళ స్వభావం అనేది మార్చుకోవట్లా. దేవుడు కోరుకుంటుంది ఏమిటాయి అంటే మనం నూతన పరచబడాలి. మనం ఏమవ్వాలి? మనము నూతన పరచబడాలి. హల్లెలూయా. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకోలేదు. అది కష్టతరమైన పని. కూషు దేశస్తులు కూడా అంతే. వాళ్ళ రంగు ప్యూర్ నలుపు. వాళ్ళ రంగు ఏంటిది? ప్యూర్ నలుపు. నువ్వు 100 రంగులైగాక కొంతకాలానికి అది పోయిద్ది, అసలదే అక్కడ వండిద్ది. ఇప్పుడు ఆమె మందిరానికి వచ్చినప్పుడు ఎన్నో రంగులు వేసుకొని వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉండిద్ది చెప్పండి? ముఖం ముడతలు పడకుండా ఎన్ని చేసినా, జుట్టు నరవకుండా ఎన్ని చేసినా, ఇంకోటి కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు రంగు ఒకనాటి ఖచ్చితంగా దాని స్వభావం ఎలా మారట్లేదో దేవుని బిడ్డల స్వభావం కూడా అంత కఠినంగా ఉంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక తాగుబోతు భర్త ఉన్నాడు. ఎవరమ్మా? తాగుబోతు భర్త. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయేటప్పుడైనా, ఇదిగోమ్మా ఇక నేను మందు తాగను, ఇక నేను ఆ చెడు వ్యసనాల వైపు వెళ్ళను, ఇక నేను దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకుంటున్నాను. గత సంవత్సరాలన్నిటిని నేను భయంకరంగా తాగా, భయంకరంగా హింసించా, భయంకరంగా అవమానాలు పాలు చేశా, కుటుంబాన్ని రోడ్ల మీద పడేటట్లు చేశా, పరువు పోయింది, డబ్బు పోయింది, పరపతి పోయింది. ఈ సంవత్సరం నేను మందు తాగను, ఇక నూతన సంవత్సరానికి నేను ఈ విధంగా తీర్మానంలోనికి వస్తున్నాను. ఇక నేను మందు తాగను, బార్ షాపు వైపు వెళ్ళను, ఇక దాని చర్యలలో కూడా నేను వెళ్ళను, ఇక ఇంతటితో దాన్ని నేను ఆనేస్తాను, ఇంతటితో దాన్ని ఆపేస్తానని ఒక తీర్మానం తీసుకుంటే, దానిని బట్టి ఆయన తన భార్య ఆ చక్కటి నిర్ణయాన్ని బట్టి, ఆ చక్కటి తీర్మానాన్ని బట్టి, ఆ సంపూర్ణ నవనూతన పరచబడినటువంటి మనసును బట్టి తన భార్య సంతోషించిద్దా లేదా? సంతోషించిద్దా? అన్నలు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అలాగనే గయాలి భార్య, ఏ భార్య? గయాలి భార్య తన గయాలత్వాన్ని బట్టి, తన నోరును బట్టి, తన చాకచక్యం కలిగిన మాటలను బట్టి తన భర్తని పద్దాక గాయపరిచి, తన భర్తని పద్దాక హింసించి, తన భర్తని పద్దాక వేధించి, తన భర్త హృదయాన్ని పద్దాక వేధించి తమ మాట మార్చుకోక, తన స్వభావం మార్చుకొనక, తన భర్తని పద్దాక గాయపరిచి వేధించి, భయంకరమైన మాటలతో గుచ్చి చంపుతూ, వేధిస్తూ, అర్థం చేసుకోకుండా
భయంకరమైన టార్చర్కి గురి చేసే తన భార్య, ఈ రోజు నుంచి నా భర్తను నేను బాధ పెట్టను, ఈ రోజు నుంచి నా భర్త బాధపడే మాట నా నోట రానివ్వను, నా భర్తని పద్దాక సూటిపోటి మాటలతో గొచ్చును, పొడవను, ఈ రోజు నుంచి నా గయాలి తత్వాన్ని మార్చుకుంటాను, నా గయాలి మాటను మార్చుకుంటాను, ఎక్కువగా ఎప్పుడు గాయపరిచి వేధించి భర్తని పద్దాక దూషిస్తూ ఉన్నా ఇక దూషణ మాటలు నేను మాట్లాడను, ఇక నా భర్త విషయంలో నేను నా నోటిని సరి చేసుకుంటాను, నా నోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉంటాను, ఈ నూతన సంవత్సరములో నా గయాలి తత్వాన్ని, నా భర్తని గాయపరిచే మాటలను, ఎదుటి వ్యక్తులను గాయపరిచే మాటలను నేను మానుకుంటాను, ఇక ఎప్పటికీ అలాంటి మాటలు నా నోట నేను రానివ్వను అని ఏ భార్య అయితే ఓ చక్కటి తీర్మానం తీసుకుంటుందో ఆ భార్యను బట్టి తన భర్త సంతోషిస్తాడా లేదా? సంతోషించడంటారా? హల్లెలూయా. మా వాళ్ళ గురించి ఏం చెప్పాను కానీ అసలు చూడు ఒక్కళ్ళు కూడా పలకట్ల. అందుకని మహిళా సంఘాలు, మహిళా మండల సంఘాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అందుకని మేము ఇక్కడి నుంచి భార్య బాధితుల సంఘాలు పెడదాం అనుకుంటున్నాం. ఏ సంఘాలు? భార్య బాధిత సంఘం. అంటే భార్య వలన బాధించబడినటువంటి పురుషులు, భార్య బాధితుల సంఘం. పాపం బయట చెప్పుకోలేక, అలాగని లోపల పెట్టుకోలేక, భార్య వలన ఏదించబడి భార్య బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసా? చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే తన భార్య ఆ గయాలి తత్వాన్ని మానుకుంటుందో, ఎప్పుడైతే తన భార్య తన భర్తని గుచ్చిద్ది చూశారో, కొన్ని మాటలతో అర్థం చేసుకోకుండా సూటిపోటి మాటలతో బాగా వేధించి, గాయపరిచి, దుఃఖపరిచి, ఎప్పుడు కూడా అర్థం చేసుకోకుండా బాధ పెడతా ఉంటారు కొంతమంది భార్యలు భర్తలను. ఎందుకంటే తన మనస్సును అర్థం ఇప్పుడు కోట్లు పెట్టే భర్త దొరకటం కన్నా తన మనసును అర్థం చేసుకునే భర్త దొరికితే ఆ భార్య ఎంత సంతోషించిద్ది? అవునంటారా కాదంటారా? కోట్లు తీసుకొచ్చే భర్త దొరకటం కన్నా తన మనస్సును అర్థం చేసుకునే భర్త దొరికితే ఆ భార్య ఎంత సంతోషించిద్దో, అలాగనే భర్త కూడా తన మనస్సును అర్థం చేసుకొని సూటిపోటి మాటలతో గాయపరచకుండా, దుఃఖపరచకుండా, గయాలి తత్వం కాకుండా, పద్దాక దూషించకుండా, పద్దాక నీ బ్రతికేందనకుండా తన భర్తని అర్థం చేసుకునే భార్య దొరికిన ఆ భర్త కూడా అంతే సంతోషిస్తాడు. హల్లెలూయా. అలాంటి ఒక నూతన స్వభావంలోనికి ప్రతి ఒక్కరూ రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, నీవు ఒకరిని బాధ పెట్టే ముందు ఆ స్థానంలో నువ్వు ఉండి చూడు. అర్థమైందా? నీవు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో ఒకసారి నువ్వు ఉండి చూడు. ఆ బాధ ఏమిటో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకరి సంతోషానికి మనం కారణం కావాలే కానీ ఒకరి బాధకి మనం కారణం కాకూడదు. అర్థమవుతుందా? ఒకరి సంతోషానికి మనం కారకులుగా నిలబడాలి, కానీ ఒకరి బాధకు మాత్రం మనం కారకులుగా ఉండకూడదు. అది ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి నూతన స్వభావంతో కూడిన ఆలోచన. హల్లెలూయా. అలాగనే ఒక మార్పు లేని కుమారుడు ఇక నుంచి నా వ్యర్థమైన సహవాసాలు మానేసుకుంటాను, ఇక నుంచి మిమ్మల్ని బాధ పెట్టను, ఇక నుంచి నా సహవాసాలు, ఇక నుంచి నా యొక్క వేస్ట్ సమయాలు ఇవన్నీ మానుకుంటా ఒక తండ్రికి మంచి కొడుకుగా, ఒక తల్లికి ఒక మంచి కూతురుగా, ఒక మంచి పేరు తెచ్చే బిడ్డలుగా నేను మారతాను, నా మనస్సాక్షిని మార్చుకుంటాను, నూతన సంవత్సరానికి నేను నూతన పరచబడతాను అని తన కొడుకు తన తల్లిదండ్రులు కూడా ఒక తీర్మానం చేస్తే ఆ బిడ్డలను బట్టి ఆ తల్లిదండ్రులు సంతోషించరంటారా? ఖచ్చితంగా సంతోషిస్తారు. అది నూతనత్వం దేవుడు కోరుకునేది. కానీ ఇది అసంభవం. ఇదేంటిది? ఒక స్త్రీ తన గయాల తత్వాన్ని వదిలిపెట్టుకోలేదు. ఒక పురుషుడు 100 కోట్లు ఇస్తున్నానని అంటాడే కానీ తన మనస్సుని అర్థం చేసుకుని ఆ అనుభవంలోనికి రావటం అనేది మరి ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటారేమో, చాలా వరకు రాలేని పరిస్థితి. ఒక పిల్లలు కూడా తల్లిదండ్రులను
నా తల్లిదండ్రులు ఈరోజు ఎన్నో కలలు కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని నా మీద ఎన్నో ప్రణాళికలు పెట్టుకొని నా తల్లిదండ్రులు నా కొరకు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈ రోజు నుంచైనా నా తల్లిదండ్రులను నేను అర్థం చేసుకొని ఈ నూతన సంవత్సరమైనా నేను ఒక నూతన స్వభావం కలిగి నేను నా తల్లిదండ్రులను సంతోష పెట్టాలి అనే స్వభావం ఇప్పుడున్న వీరికి ఆ తలంపులు రావటం అనేది చాలా కష్టం. కూషు దేశస్థులు వారి శరీరాన్ని ఎలాగ మార్చుకోలేరో, చిరతపులి తన మత్స్సులను ఎలా మార్చుకోలేదో, ఆ విధంగా వారి స్వభావాన్ని ఈ నూతన సంవత్సరం నూతన పరుచుకోవటం కష్టతరమైన పని అయిపోయింది. ఎన్నో నూతన సంవత్సరాలు వచ్చినాయి, పోయినాయి, ఎన్నో సంవత్సరాలు పోయినాయి. కానీ మనలో మాత్రం ఆ పాత జీవితమే, మనలో మాత్రం ఆ పాత తలంపులే, మనలో ఒక నూతనత్వం, మనలో ఒక నూతన స్వభావం, మనలో నూతన పరచబడినటువంటి ఆ నోటి మాట, మనలో ఆ నూతన పరచబడినటువంటి ఒక హృదయపూర్వకమైన చూపు, ఇవి దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మారిన కాడికి మీరెందుకయ్యా చెప్పేదంటారా? చదువుదాం వాక్యం, సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అది ఎలా పుట్టిందంట? స్వాభావికముగా. అది చిన్నతనము నుండే మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. ఏ దండం అంట? శిక్ష. బాలుడికి మూఢత్వము స్వాభావికంగా పుట్టింది, అయితే వాడిలో నుండి దానిని ఎలా తోలివేయును? శిక్ష దండము. ఏ దండం అది? శిక్ష. మొక్కప్పుడు వంగనది మౌనయ్యక పొరపాటును కూడా వంగదు. మొక్కప్పుడు వంగ, ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఎటంటే అటు వంచగలుగుతా, ఇది మౌనయ్య నాకు వంగిద్దా? అయితే స్వాభావికముగా వాడిలో అది తయారైంది చిన్నతనము నుండే. అది ఎప్పుడు పోయిద్ది? శిక్షా దండముతో దానిని వాడిలో నుండి తోలివేయును. శిక్ష దండముతోటి. హల్లెలూయా. చిన్నపిల్లల్లో నుంచి శిక్షా దండముతో అంటే బుద్ధి చెప్పాలా, గద్దించాలా. మరి ఇవాళ బాప్తీసాలు ఉండే చాలామందికి ఎంతమంది గద్దించి బుద్ధి చెప్పి ఇప్పిస్తారో అది మీ ఇష్టం. ఇప్పుడే నేను తీసుకొని బాప్తీసం అన్నాడు అనుకో, వాడు రేపు పొద్దున ఇప్పుడు బాప్తీసం తీసుకోమంటే నేను తీసుకోనని చెప్పాడు, ఏకది మౌన అయిన తర్వాత తీసుకోమన్నాం అనుకో, 2 బాతాడనమాట వాడు నిన్ను. ఓ చెప్పొచ్చా, నాకెందుకు ఇప్పుడు బాప్తీసం పో, ఇక 2 బాది మరీ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మహాకృప, నా కూతురికి నేను 12వ ఏట ఇచ్చుకున్నా. ఎప్పుడు ఇచ్చుకున్నా? 12వ ఏటే బాప్తీసం ఇచ్చుకొని ప్రభువులో నిలబెట్టుకున్నా. స్తోత్రం. అది ఆయన మహాకృప. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలను కూడా వాళ్ళు మొక్కలోనే దేవుడిలో వారిని వంచాల, దైవ సన్నిధిలో వారిని వంచాల. శిక్షా దండం. ఏ దండం అది? అమ్మో నా కూతురు నేను దండించను, నా కొడుకుని దండించను, వాడు రేపొద్దు నిన్ను దండిస్తాడు. కూర్చో. ఎవరు? తల్లిదండ్రులు పిల్లలు కాదు కూర్చోమనేది, పిల్లలే తల్లిదండ్రులు కూర్చో. నెలకొని ఉండమన్నానా? ఆ రోజు దాకా తెచ్చుకోబాకండి. స్వాభావికంగా పుట్టింది అంటే మీ పిల్లల్లో మూఢత్వం స్వాభావికంగా పుట్టింది, కానీ దాన్ని ఎలా తొలగించగలుగుతావు? శిక్ష దండం. బుద్ధి చెప్పాలా, శిక్షించాలా, గద్దించాలి. ఎప్పుడు? మొక్కగా ఉన్నప్పుడే. అది మౌనైన తర్వాత పొరపాటును కూడా వంగదు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో పిల్లలు నూతన పరచబడితే తల్లిదండ్రులు సంతోషిస్తారు, భార్య నూతన పరచబడితే భర్త సంతోషిస్తాడు, భర్త నూతన పరచబడితే తన భార్య సంతోషించింది. ఈ నూతన సంవత్సరానికి మనం ఎలా సిద్ధపడాలంటే నూతన పరచబడి సిద్ధపడాలి. పాతవి గతించెను, క్రొత్తవి నూతనమాయెను. మనలో పాత మాట, పాత స్వభావం, పాత తలంపులు ఇవేవి మనలో ఉండకూడదు. మనం నూతన పరచబడాలి. చిన్నపిల్లల మనస్తత్వం ఎలాగుంటుందో అలాగనే మన మనసు నూతన పరచబడి ఆయన సన్నిధిలో ఆయన కొరకు జీవించుదుముగాక. ఆమేన్. కనుక కూషు దేశస్థులు వారి శరీరాన్ని మార్చుకోలేరు, చిరతపులి దాని మచ్చలను. మరి ఇప్పుడు మన స్వభావాన్ని మార్చుకోగలుగుతామా? నేనైతే మార్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్. నేను అన్నీ మార్చుకొని ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడ్డా. ఇంకా మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అవి దేవుని అంటే నేను పూర్తిగా మారిపోయా అన్నవారి ప్రపంచంలో ఎవరు కూడా
లేరు. ఒక దేవుడే పరిపూర్ణుడు. దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. సంపూర్ణంగా సమస్తమును జయించిన వాడు దేవుడు ఒక్కడే. ఆ బిరుదు ఆయనకు ఒక్కడికే చెందింది, కానీ ప్రపంచంలో ఎవరికి కూడా అది చెందదు. అంటే మనం ఏం చేయాలి? దినదినము నూతన పరచబడి ఆయన రూపాంతరములో చెందుతూ ఉండాలి దినదినము. స్తోత్రం. దానిలో నేను అలా నడుస్తూ ఉన్నా. మీరు మరి కూషు దేశస్థులు వారి చర్మాన్ని మార్చుకోలేరు, వాస్తవమే. మరి చిరతపులి దాని మచ్చలను మార్చుకోలేదు. నేనైతే నా స్వభావం మార్చుకుంటాను. ఈ నూతన సంవత్సరానికి నేను నూతనంగా సిద్ధపరచబడతాను. నూతన పరచబడి నూతన సంవత్సరానికి నేను సిద్ధపరచబడతాను. నాలో కఠినత్వం, నా నోటి మాట, నా చూపు, నా నడక, నా హృదయ స్థితి, నా తలంపులు, వీటన్నిటిని మార్చుకొని నూతన పరచబడతాను. నువ్వు గత సంవత్సరంలో భయంకరమైన తాగుబోతువే కావచ్చు, నూతన పరచబడి ఈ సంవత్సరమైన గతకాలం అంతా నీ భర్తని భయంకరంగా వేధించి గయాలి తత్వంతో నీ భర్త మీద విరుచుకుపడ్డావేమో, ఇక నుంచి నూతన పరచబడు. పిల్లలు తల్లిదండ్రుల మాటను జమదాటిన వారే కనుక అయితే ఈ సంవత్సరమైన అమ్మా నాన్న, ఈ సంవత్సరం నుంచి నా స్వభావం, నా సహవాసం, నా తలంపులు నేను మార్చుకొని మీరు ఇష్టం వచ్చినట్లుగా, మీకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను. ఆ విధంగా నా హృదయాన్ని సిద్ధపరచుకుంటాను క్రొత్త సంవత్సరానికి. అని క్రొత్త సంవత్సరానికి నూతన పరచబడి ఒక నూతన స్వభావంతో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టుదుముగాక. కనుక మనకి 31 నైట్ కల్లా మనం కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. ఆ దిశగా మనం అందరం నూతన పరచబడాలి. ఆయన సన్నిధిలో ఆ దిశగా మనం నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. క్రైస్తవులా, కనుక మనలో ఈ నూతనత్వం రానంతకాలం ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా అవి వస్తుంటే పోతుంటే కానీ దేవుడికి తృప్తి కాదు. ఎప్పుడు దేవుడికి సంతోషం అంటే మనం నూతన పరచబడాలి, నూతన స్వభావం మనలో రావాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మంచిది. ఒక పావు గంట బాప్తీసాల గురించినటువంటి అనుభవం కొంతమంది తల్లులు మన మధ్యలో పంచుకుంటారు. ఒక్కొక్కరమ్మ మరి ఇవాళ చాలామంది బాప్తీసం తీసుకోబోతున్నారు. బాప్తీసం తీసుకోబోయే వాళ్ళకి స్ఫూర్తినిచ్చే కొన్ని మాటలు, అలాగనే బాప్తీసం తీసుకోకుండా ఎందరైతే వెనకేస్తున్నారో వారికి కూడా ఆసక్తిని రేపే కొన్ని బలపరిచే మాటలు. క్రైస్తవులా, అమ్మ రావాలి ఒక్కొక్కరు త్వరగా. బాప్తీసం ఎవరైతే తీసుకుంటున్నారో వారు తీసుకున్న వారు అనుభవాలు వినండి. స్తోత్రం. మాట్లాడుకోకూడదు. హల్లెలూయా. కుమారి అమ్మ వస్తుంది, అమ్మ తర్వాత సమాధానం అమ్మ. అట్లా బాప్తీసాలు ఇవ్వాలి ఎంతమంది అయితే. నా ఉద్దేశం ఏమిటంటే బాప్తీసానికి వెళ్ళబోయే ఒక రోజు ముందు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఆ మార్గంలో వెళ్ళిన వారి యొక్క అనుభవాలను, బాప్తీసానికి సంబంధించిన కొన్ని సూచనలు ఇద్దామనుకున్నా, కానీ ఇది డిసెంబర్ నెల గాటన సమయం దొరకలేదు. కనుక బాప్తీసం పొందబో వారు మరి వీరి అనుభవాలు వినండి. పొందకుండా ఇంకా వెనకేస్తున్న వారు కూడా ఆలోచించండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అనేకులు బాప్తిసానికి సిద్ధపడాలని దేవుడు నాకు పిలుస్తున్నాను తండ్రి. నా జీవితంలో అయితే ఒకప్పుడు నేను భయంకరమైన విగ్రహాలను తెల్లారులేసి గుడిలోనే ఉండేదాన్ని. భజన చేయడానికి ఎక్కువ వెళ్ళేదాన్ని. దేవుడి గుళ్ళల్లో భజన చేయడానికి ఎక్కువ వెళ్ళేదాన్ని. ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా, ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా పాటలు పాడటానికి, ఆ సంబంధించిన పాటలు పాడటానికి వెళ్ళేదాన్ని. ఊర్లో అందరూ అనుకునేవాళ్ళు నా పేరు శివకుమారి ఏది అని అడిగేవాళ్ళు అందరూ. ఎందుకంటే అక్కడ ఫంక్షన్ జరిగే కాడ వాటిలో పాటలు పాడేది నేనే. ప్రతి విషయాలు, శ్రీమంత విషయాలు, నెంజూరు ఫంక్షన్, అన్ని పాటలు నేను పాడేదాన్ని. అట్లా నా జీవితం అట్లా జరుగుతూ ఉండేది. కానీ 2020లో దేవుడు మా వారి వల్ల ఆయన బాగా చెయ్యి జాలు వచ్చేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేనైతే దేవుణ్ణి నమ్ముకోలేదు. తెల్లారుజాము 4ంటికి లేచి
పూజ చేసేదాన్ని, భయంకరమైన పూజ చేసి గంట మోగించేదాన్ని, గుడిలో గంట మోగించేదాన్ని. అలా ఉండేదాన్ని. కానీ దేవుడు ఆయనే దర్శించుకున్నాడు. ఒక రాత్రి 1:30 టైంలో నాకు అసలు బైబిల్ అంటే తెలియదు. యేసు ప్రభు అంటే కూడా తెలియదు. ప్రార్థన అంటే కూడా తెలియదు. అసలు ఏమీ తెలియదు. అక్కడ బాగా బాధపడతా ఉన్నారు. నేనేమంటారంటే, అమ్మాయి నన్ను నాకు వల్ల కాదు. ఈ నొప్పి నేను భరించలేను. నన్ను చనిపోవాలనుకుంటున్నాను. నన్ను చంపేయి అని నా 2 చేతులు ఇలా పట్టుకొని చేతులు నా గొంతు పిసికేయి. నేను ఈ భరించలేను అని భయంకరంగా అరుస్తా ఉన్నారు. నాకు చాలా కంగారు వచ్చింది, భయమేసి. అక్కడ బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని నేను మోకరించాను. మోకరించి యేసయ్యా ఎలా ప్రార్థించాలో నాకు తెలీదు అన్నాను. అంతే, ఒక మాట అన్నాను అంతే. ఇక నా నోటమ్మటే ప్రార్థన వచ్చేస్తుంది. జీవమగల దేవుడు యేసయ్యా, అయ్యా నా భర్తను రక్షించయ్యా, స్వస్థపరిచానని అసలు నాకు తెలియకుండానే మాటలు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ చెయ్యి ఆయన మీద ఇలా అని చూపిస్తున్నాడు. అప్పుడు నేను నాకు తెలియకుండానే ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా 3 సార్లు అనేసరికి నిద్రపోయాడు. నిద్రపోయేసరికి అలా నాకు తెలియకుండా, నీకు అట్లా తెలియదు కదా, యేసు ప్రభు గురించి అంత నాకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు. నేను అలానే పడుకుని నిద్రపోయాను. తెల్లారి లేచినాక నేను యేసుకి ప్రార్థించాను. మీరు నిద్రపోయారండి అన్నాను. అప్పుడు అన్నారు ఆయన, సరే అమ్మా మరి ఆ, వస్తావా, నేను ప్రార్థన ఆదివారానికి పాస్టర్ గారు నాకు తెలుసు, మొదటానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళట్లేదు, వెళ్ళేవాడిని, మరి నువ్వు వస్తావని అడిగారు నన్ను. సరే వస్తాను అన్నాను. అట్లా వెళ్ళి దేవుడు ఒక సంవత్సరం పాటు వాక్యం విన్నాను నేను. విన్న తర్వాత ఆయన బాప్తీసం తీసుకున్నారు. తర్వాత నేను కూడా బాప్తీసం తీసుకుంటానన్నాను. అంటే ఈయన అన్నారు, అమ్మాయి బాప్తీసం తీసుకుంటానంటే మీరు మీ అమ్మ నాన్న మరి అడగాలి కదా, మరి వారు అంగీకరించాలని. సరే నేను మమ్మల్ని వెళ్ళి మమ్మల్ని వెళ్ళి, అమ్మ నేను బాప్తీసం తీసుకుంటున్నాను అన్నాను. అంటే సరే అమ్మా నీ ఇష్టం, ఏ దేవుడైనా పర్లేదు నువ్వు తీసుకోమన్నాను. అంటే ఒక అతను వచ్చి, ఏంటి బాప్తిస్మం అంటే ఏంటి అనుకున్నారు, అయిన వాళ్ళు అందరూ ఏలేస్తారు, మీకు తెలియదు అని అన్నాను. నేను ఒకటే మాట అన్నా, ఎంతమంది నన్ను ఏలేసినా పర్లేదు, నా దేవుడికి నేను సాక్షిగా ఉంటాను, నేను బాప్తిస్మం తీసుకుంటానని వచ్చి ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాస్టర్ గారు మరి నా కోసం ప్రార్థన చేయండి, నేను బాప్తిస్మం తీసుకుంటాను, నేను కూడా చెప్పాను. ఎవరిని మరి బాప్తిస్మం తీసుకుంటానంటే, సరే అమ్మాయి పాస్టర్ గారితో మాట్లాడదామని ఒక ఆదివారం వెళ్ళాము. వెళ్ళి కుమారి బాప్తిస్మం తీసుకుంటానంటుంది పాస్టర్ గారు అంటే, సరే చేస్తూ అన్నారు. ఇక సిద్ధపడ్డా నేను. ఒక బట్టలు తీసుకున్నాను కొత్త. ఆదివారం వెళ్ళేటప్పుడు అక్కడే షాప్ దగ్గరే, పాతగుంటూరులోనే అక్కడ షాప్లో తీసుకున్నాను. ఆదివారమే వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు. ఈ విధంగా దేవుళ్ళు వాడబడ్డాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, అయిన వారు ఎన్నో కష్టాలు వచ్చినాయి, సొంత మా ఆడపడిచి ఎన్నో ఇబ్బందులు పెట్టిన దేవుడు వాళ్ళ ద్వారా ఏమి మా నష్టం కలగకుండా ఇంతవరకు మమ్మల్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది మా పిల్లలు పెళ్ళిళ్ళు కావని, మరి మా బంధువులు ఒప్పుకోరనేమో, మాకు ఉద్యోగాలు రావాలని ఎన్ని ఆటంకాలు పెడుతుంటారు. అదంతా ఒకటిది. దేవుడు రక్షణ పొందండి, ఆయనే చూసుకుంటాడు ప్రతి విషయాల్లో కూడాను. ఆ విధంగా నన్ను దేవుడు ఈ విధంగా రక్షిస్తాడు. నా పిల్లలకి రక్షణ లేకపోయినా వాళ్ళు నాకు ప్రార్థన చేసుకుంటారు చక్కగా. వాళ్ళు మమ్మల్ని ఏమన్నారు, ఒక్క మాట కూడా. బంధువులైనా సరే ఒక్క మాట అనరు, దేనిలో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయరు. వెళ్తాము వస్తాము అంతే, బంధువుల దగ్గరికి వెళ్ళినా కానీ దేనిలో కూడా నేను పాటించింది. ఆ విధంగా దేవుడు రక్షించుకున్నాడు. ఎవరైనా సాకులు చెప్పకుండా బాప్తిస్మం తీసుకోండి, దేవుని బిడ్డలుగా మారండి. అది ఎందుకంటే ఆయన రాకడ సమీపించి ఉన్నది. మీరందరూ రక్షణ పొందాలని ఆ దేవుడికి వందనాలు తెలుస్తూ, మరి ఆ దేవుడికి నేను ప్రార్థిస్తూ ఈ మాటలు దేవుడు దీవించాడు. యెహోవా ఈరే, సమస్తం ఆయనే చూసుకుంటాడు. మీరు సిద్ధపడండి,
అనేకులు సిద్ధపరచండి. చిల్లిగా అవ్వలేదు. ఏం లేదు, చిల్లిగా అవ్వలేదు. బాప్తీసం తీసుకున్నాక కొన్ని ఎకరాలు పొలాలు, ఎక్కడెక్కడో స్థలాలు ఉండి, ఎక్కడుండే కూడా గుర్తు కూడా. నిన్ను అడుగుతుంది ఎవరినో, అయ్యా వెంకటేశ్వరరావు బ్రహ్మరామ కాలనీ అదే కదా, ఆడ ఒక సైడ్ ఉందయ్యా అంటుంది. బాప్తీసం తీసుకున్నాక అవునయ్యా, బాప్తిసం తీసుకున్నాకే ఎన్నో స్థలాలు, ఎన్నో ఇళ్ళు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. విద్యానగర్లో అపార్ట్మెంటు, అక్కడ అశ్విని కాలనీలో అపార్ట్మెంటు, పాత గుంటూరు తులసి హాస్పిటల్ బ్యాక్ సైడ్ 3 స్టేర్లు బిల్డింగ్ ఉంది. పాత గుంటూరు సామాన్య విషయం, అది గుంటూరు వారి తోట నాన్న. కొన్ని కోట్లకు అడుగుతున్నారు. నిన్న ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలని, నిన్న ఈ టాప్ గుడ్ స్కూల్ కాడ ఎంత పెట్టుకున్నారు అన్నది 1.5 కోటి. టాప్ గుడ్ స్కూల్ పక్క రోడ్లో 2,49,00,000 పెట్టుకున్నారు నిన్న పొలం. ఇప్పుడు దాన్ని ఎన్ని కోట్లకు అడుగుతున్నారు? 5 కోట్లకు అడుగుతున్నారు ఇప్పుడు అది. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు వచ్చిందమ్మా? బాప్తిసం తీసుకున్నాకే నాకు ఇన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నేనా ఇప్పుడు ఇదిగో ఈ ఇల్లు కూడా అమ్మదే. పెద్ద అపార్ట్మెంట్ కట్టారు ఇక్కడ, 3 స్టేర్లు బిల్డింగు. ఎక్కడ? ఉషోద పక్కన దాని చిల్లిస్ డాబా ఉందా, దాని ఎదురే మెయిన్ రోడ్లో. అది కూడా కోట్లకు అడుగుతున్నారు ఇప్పుడు. ఇదంతా ఎలా కలిగింది? దేవుని యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. నిలువెత్తు నిజ స్వరూపం మన ఎదుటే ప్రభు నిలబెట్టాడు. మరి మీ పరిస్థితి ఏమిటి? ఎందుకు బాప్తీసం వెనకేస్తున్నారు? ఇలా బాప్తీసానికి వస్తున్న వారిని 2025 ఇదే రోజున ఆస్తికి కర్తలుగా దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా. ఒక్కొక్క కొడుకు లక్షల రూపాయలు జాబులు చేస్తున్నారు ఇలా అమెరికాలో. ఏనానా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీతిమంతుల సంతతి మీదకి ఏం వెళుతుంది? ఆశీర్వాదం వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్. మంచి తల్లి, దేవుడు నిన్ను దీవించును గాక. తీసుకోండి అమ్మా, సిద్ధపడండి, బాప్తిసం తీసుకోండి. బతిమా చెప్తున్నాను. ఇంకా ఉండే నేను చివరిలో ఇంకా ఇంకా రావాలి. తొలా 2 నిమిషాలు. టైం ఎంత అయింది? 12:30, 12:25. చంద్రాడు ఎందుకు ఆపానంటే బాప్తీసం తీసుకునే వారికి ఒక స్ఫూర్తిగా ఉండిద్ది, బాప్తీసం తీసుకోకుండా వెనకబడుతున్న వారికి ఒక ఉత్సాహంగా ఉండిద్ది. అమ్మ తర్వాత ఇంకొకరు ఎవరు సిద్ధపాటి త్వరగా రావాలి. ఒక 2 నిమిషాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, జాలగల నాయన యేసయ్యా, నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం చివరలో మేము ఉన్నాం ప్రభా. చివరి పరిశుద్ధ దినంలో మేము జీవిస్తున్నాం ప్రభా, నివసిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చెప్పిన వాక్యములకు నీరు పెట్టారు ప్రభా, మా హృదయంలో పడించారు ప్రభా. ఆయన పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయనని చెప్పిన రీతిలో నా ప్రభా, మా బ్రతుకులను గురించి, మా జీవితాలను గురించి, మా ఆలోచనల గురించి, మా ప్రవర్తనల గురించి చెప్పిన దైవజనులను బట్టి గట్ట నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. యేసయ్యా, నేను నాయన బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఎలా జీవించానో, ఎలా ప్రవర్తించానో నాయన, ఎలా మెలిగి ఉన్నానో ప్రభా, కొద్ది మాటలు చెప్పనై ఉండగా నా నోటిని నీ పూరగా వాడుకొని తప్పులుంటే క్షమించి మన్నించి నాయన, ఈ చిన్న నాయన ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె దేవుని నామమునకు వందనాలు. మీ అందరికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి నా జీవితంలో అయితే నేను బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి మరి నేను 14వ సంవత్సరంలో మ్యారేజ్ అయ్యింది. 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి కూడా 3 బిడ్డలు కలిగారు. 22లోనూ ఏమో మొత్తాన్ని 93లో నేను బాప్తీసం తీసుకున్నాను. 93లో తీసుకున్న కాడి నుంచి కూడా మరి కష్టాలు, సుఖాలు, నష్టాలు అన్నీ అనుభవిస్తూనే ఉన్నా. తెలీదు, కానీ చిన్న వయసు అని మనం అనుకోకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అంటున్నాడు. కాబట్టి మనందరమే మనకి తోసిన రీతిలో మనమే అనుకోవాలి, ఇది తప్పు, ఇది
ఎంచుకోవాలి. కాబట్టి మనం మన దేవుడు ఎలాంటి వాడంటే హ్మ్, మనము అడిగినవి ఇచ్చే దేవుడు, మరి సమస్తమును నెరవేర్చే దేవుడు, భయం నుండి తొలగించే దేవుడు, అంధకార చీకటిలో నుండి కూడా విడిపించే దేవుడు. కాబట్టి మనం బాప్తీసం తీసుకున్నామంటే కులం గురించి కాదు, మతం గురించి కాదు. నేను అందరి కొరకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటున్నాడు. కాబట్టి మనందరమే రక్షణ పొందాలి. మరి మనం నేను ఇక్కడికి వచ్చి 4వ సంవత్సరం ఇది. మరి నా జీవితంలో ఎన్నో కష్టాలు. మా అందరం కూడా రక్షింపబడ్డాము. ఒక చిన్న బాబు మాత్రం రక్షణలో వచ్చాడు కానీ వాడు కొన్ని పద్ధతుల వల్ల వాడు ఇంకా అలాగే ఉన్నాడు. మరి నా జీవితంలో అయితే మాత్రం తెలియనప్పుడే నేను బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా దేవుడంటే భయము, శోధన వచ్చినప్పుడు 91 దావీదు కీర్తన చదువుకునేదాన్ని. మహోన్నతిని సాటిని నివసించేవాడు, సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. ఆయనే నా కోట, నా కొండ, నా కేడము, నా శైలము, నా దుర్గము, సమస్తము ఆయనే. అది ఆ అధ్యాయం అంతా చదువుకునేదాన్ని, 7 మార్లు చదువుకునేదాన్ని. బిడ్డలకు శోధన వచ్చినా ఏదొచ్చినా, మరి దూరాన తల్లిదండ్రులు ఉంటారు, ఒక ఆయన చేతిలో మనల్ని పెట్టినప్పుడు అన్ని సమస్తం మనం చూసుకోవాలి. కాబట్టి 91 దావీదు కీర్తన చదువుకునేదాన్ని. మా సుఖం కానీ అదే సంతోషం కానీ వచ్చినప్పుడు దావీదు కీర్తన మొదటి అధ్యాయము, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఆ వాక్యాల ద్వారా నేను బలపడ్డాను. మీరు కూడా అందరూ చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు, ఎవరైనా దేవుని దగ్గరకు వస్తే ఆ భయమే వేరుగా ఉంటది. మనం దేవుళ్ళో మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోకపోతే మనకు భయమే ఉంటది. కాబట్టి మనందరము నీతి మార్గంలో నడవాలని ఆయన ఆశ. మరి సమయం అనుకూలముగా, దినములు చెడ్డవి, సమయము పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. కాబట్టి మనం ఆయన వాక్యము ద్వారా, ఆయన నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె మనం ఉంటే మనకు ఎలాంటి భయం ఉండదు. తల్లిదండ్రులతో కూడా అవసరం ఉండదు. మనం కష్టాలు వచ్చినప్పుడు కూడా మనల్ని మనమే పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, నాకు భయం ఎందుకు, ఈ త్రోవలో వెళితే భయం ఉన్నప్పుడు అది తొలగిపోతుంది, మనకి ఎలాంటి భయం అక్కర్లేదని మనం ఆలోచించుకుని ముందుకు వెళితే చాలా ధన్యులం అవుతాము. మీ అందరూ చేతులెత్తి నమస్కారం చేసిన చిన్నవారైనా పెద్దవారైనా మరి మన దైవజనులను అనుసరించి నడుచుకుందాము. ఎందుకంటే నాకు ఎన్నో శోధనలు వచ్చినాయి. నా కుమారుడి పట్ల, నా భర్త పట్ల. చనిపోయిన వారిని లేపాడు దేవుడు. మరి నేను ప్రార్థనే చేసుకునేదాన్ని, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించలేదు. ఎవరిని మరి నా తల్లిదండ్రులు కూడా మా దగ్గరకు రాలేదు. డబ్బు లేదు, ఏమి లేనప్పుడు కూడా ప్రాణాలతో వాళ్ళని సజీవ లెక్కలో ఉంచారు. అదే మనకి చాలా ఆనందము, సంతోషము. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేయను అన్నాడు. ఆ వాక్యం ద్వారా మనందరం బలపడి మీరందరూ బాప్తీసం తీసుకోండి. భయం లేకుండా బ్రతకొచ్చు. మనం దైవజనులు చెప్పిన వాక్యానికి మనము అనుసరించి నడుచుకున్నట్లయితే మనకి ఎలాంటి శోధన ఉండదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. దేవుడు అమ్మ తనకి తెలియని వయసులోనే బాప్తీసం తీసుకుంది, కానీ తెలియని రీతిగా బాప్తీసం పొందేననే భయముతో దేవుని సన్నిధిలో బ్రతికింది. ఈరోజు ఆ రక్షణే కొడుకు పెళ్లి చేసుకుంది, కూతురికి పెళ్లి చేసుకుంది. ఈరోజు మరి ఆమెను ఘనమైన స్థితిలో దేవుడు నిలవబెట్టాడు. అమ్మ పిల్లలు పుట్టలేదు కానీ బాప్తీసం పొందినప్పుడు పుట్టారు, చిన్న వయసు. రక్షణలోకి వచ్చాకే పెళ్లిళ్ళు చేశారు. స్తోత్రాలు. మరి దయగల దేవుడు, కృప కలిగిన దేవుడు. నాకు కూడా చిన్న వయసులోనే, నాకు 12, 13 సంవత్సరం అప్పుడే దేవుడు కళల ద్వారా దర్శనమిచ్చేవాడు. అదేంటి నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు అంటే కూడా అంతగా తెలియదు. మా అమ్మ చర్చికి వెళ్ళేది, తనంతా నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని చర్చికి. కానీ దేవుడు మర్చిపోకుండా దర్శనాల ద్వారా, కళల ద్వారా నన్ను బాప్తీసం తీసుకోమని చెప్పేవాడు. ఒకసారి ఒక దైవజనుడికి అడిగాను, నాకు ఎందుకో మరి ఇలా కళలు, దర్శనాలు వస్తున్నాయి, దానికి అర్థం ఏంటి అని అడిగినప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మ దేవుడు నిన్ను బాప్తీసం తీసుకోమంటున్నాడు,
ఆ కళలకి ఆ దర్శనానికి అదే అమ్మ అర్థం అని చెప్పిస్తూ మరి ఆ చిన్న వయసు మా నాన్నగారు అయితే దేవుణ్ణి నమ్ముకోలేదు. మరి ఒప్పుకోడని నేను దేవుని సన్నిధిలో ప్రార్థనే చేశాను. దేవుడు దర్శనాల ద్వారా చూపించినప్పుడు కూడా సంవత్సరం అంతా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానే వచ్చేదాన్ని. ప్రభువా నువ్వే ఒప్పుకునేలా సహాయం చెయ్యి. నాకైతే ఈ దర్శనాలు ఇస్తున్నావు. మరి నాకు చిన్న వయసు. మరి నేను ఎలా బాప్తిసం తీసుకోవాలి? తండ్రి అయితే ఒప్పుకోడు. మరి తండ్రిని ఎదిరించలేను అని ప్రార్థన చేసుకుంటానే వచ్చి ఇంకా దేవుడైతే నన్ను విడిచిపెట్టట్లేదు. ఇంక ఎందుకో మరి అని సంవత్సరం అంతా ప్రార్థన చేసుకొని ఇక బాప్తిసానికి సిద్ధపడ్డాను. కొత్త డ్రెస్ తెచ్చుకున్నాను. నాకు టైలరింగ్ వచ్చు. నేనే కుట్టుకున్నాను. కుట్టుకొని ఇక నేను సిద్ధపడ్డా. మా అమ్మకి చెప్పాను. 13వ సంవత్సరం సిద్ధపడ్డాను. సిద్ధపడి ఇంకా అట్లానే దైవజనుడు యేసన్ గారు మేము హోసన్నా మినిస్ట్రీకి వెళ్తాం. అప్పుడు అలా కూర్చొని ఉన్నాడు. బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ సిద్ధపడండి అంటే నేను డ్రెస్ అయి తీసుకొని వెళ్తుండగా దైవజనుడు కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని నేను బాప్తిసం తీసుకున్నాను. మరి అప్పుడు తీసుకున్నప్పుడు మరి ఉద్యోగ రీతిగా మా నాన్నగారు వేరే ప్రాంతం తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ తీసుకెళ్లే ముందు కూడా దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. అక్కడ శోధనలు ఉంటాయి. ఆ శోధనలో నుంచి నిన్ను విడిపిస్తాను. ఒక అగ్ని వచ్చి నా మీద పడింది. కానీ అగ్నిలో నేను నడుస్తున్నాను కానీ నేను కాలిపోవట్లేదు. అలా దర్శనాన్ని దేవుడు చూపిస్తా వచ్చాడు. కానీ అక్కడ ఒక 10 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. ఎన్ని శోధనలు అంటే చెప్పలేను. కానీ దేవుడు ఎందుకు తీసుకోమన్నాడో, రక్షణ మార్గం ఎందుకు తీసుకోమన్నాడో అప్పుడు నాకు అర్థమైంది. ఆ ప్రాంతానికి వెళ్తాం, అక్కడ శోధనలు వచ్చి అక్కడ జయించాలని దేవుడు నన్ను నిలబెట్టుకొని ముందుగానే నాకు బయలుపరిచి అక్కడ శోధన నుంచి విడిపించాడు. మేమందరం ఆడపిల్లలమే. కానీ దేవుడు నా ద్వారా, మా అమ్మ ద్వారా, మా సహోదరులు కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు, మా అక్క చెల్లి దేవుళ్ళు. కానీ ముందుగానే దేవుడు నన్ను రక్షణ ఇచ్చి వాళ్ళకి ఎలా చెప్పాలన్న కూడా జ్ఞానం ఇచ్చి మరి మేము ఆర్థిక స్థితిలో కూడా ఇల్లు లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ముందుగానే దర్శనం చూపించి ఎంత గృహాన్ని మీరు కట్టుకుంటారని బయలుపరిచి చూపించాడు. మళ్ళీ అదే మాట దేవుడు మళ్ళీ మీరు ఆ ప్రాంతంలో ఉండరు, మళ్ళీ గుంటూరు వస్తారని చూపించాడు. గుంటూరు పట్టణంలో కూడా మేము ప్రభు అద్దెకి ఉండకూడదు, సొంత గృహం కావాలన్నప్పుడు దేవుడు మంచి సెంటర్లో మీరు గృహాన్ని కట్టుకుంటారు స్థలం, ఆ దర్శనాన్ని కూడా చూపించాడు. నేను ఆ దర్శనాన్ని మా చెల్లిని చెప్పినప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా, మనం ఎలా కట్టగలుగుతామంటే దేవుడు నాకు చూపించాడు. మంచి సెంటర్లోని మనం ఇల్లు కట్టాలని చూపించాడు అన్నప్పుడు తనే దేవుడు నాకు తెలియకుండానే నా భర్త కూడా అదే సంవత్సరం 31వ తారీఖు తీసుకున్నాడంట. దేవుడు ముందుగానే ఆయన ప్రణాళికని నా పట్ల నెరవేర్చాడు. ప్రతి ఒక్కటి మా కుటుంబంలో ఏం జరగబోతుందో, మా సహోదరుల విషయంలో మేము ఏం కొనుక్కోబోతున్నాము, దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడు, ఆత్మీయంగా ఎలా బలపరుస్తున్నాడు, ముందుగానే దేవుడు నాకు అన్ని విషయాలు బయలుపరుస్తాడు. చుట్టుపక్కల మన సంఘంకి వచ్చిన వాళ్ళు కూడా బయలుపరుస్తారు. నాతో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా వాళ్ళ సమస్యల్లో పోతున్నారని ముందుగానే బయలుపరుస్తాడు. మరి నేను లోబడబట్టే ఆ రోజు దేవుడు జరగబోయినన్ని చూపించి ఆత్మీయంగా నన్ను నిలబెట్టి నా సహోదరుని, నా కుటుంబాన్ని కూడా రక్షించుకునే కృపనిచ్చాడు. అలానే నేను ఒక్కటే కోరుకున్నా, నాకు మాత్రం బాప్తిసం తీసుకుని రక్షింపబడిన భర్తే కావాలని. దేవుడు అదే నాకు ఇచ్చాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. అత్తయ్య మామ ఇచ్చాడు. మా అత్త మా మామ కూడా నాకు స్నేహితులుగా ఉంటాం. అందరూ అంటారు మీరు భలే ఉంటారని. మీ ఆప్యాయంగా చిన్న సమస్య వచ్చినా అది అప్పటికే వదిలేస్తాం. ఎంత మంచి భర్తను, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలిగిందాక. ఎవరు భయపడొద్దు. ఎవరైనా యవనస్తులు తల్లిదండ్రులు కాదు, దేవుడు చెప్పిన మాటకి వాక్యానికి లోబడండి, రక్షణ పొందండి. ఆయనే ఆ రోజు నుంచి ఈ దినం వరకు కూడా నేను ఏం చేయబోతున్నానో కూడా ముందుగానే బయలుపరిచి నన్ను ఆయన హస్తం పట్టుకొని నడిపించాడు. మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. విలువని ఎనదైన దేవుడు. మనుషుల వైపు చూడకూడదు, మనం దేవుడి వైపు చూడాలి, రక్షణ మార్గంలో నడవాలి. ఈ దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన దాకా. బాప్తీసాలు తీసుకుంటే పెళ్ళిళ్ళు జరగవా? మరి ఎందుకు భయం? బాప్తీసం తీసుకుంటే పెళ్లి కాదేమో, బాప్తీసం తీసుకుంటే విగ్రహారాధికులే వస్తారేమో. ఎవరు వచ్చారు బాప్తీసం తీసుకుంటే? బలార్జుడు గిద్దోని వచ్చాడు చూడండి ఆడ. హల్లెలూయా. దేవుడు తల్లి గర్భంలోనే నిర్మాణం చేసి రక్షణ తీసుకున్నావా? రక్షణ తీసుకున్న బిడ్డని దేవుడు ఎక్కడో సిద్ధపరిచి ఉంచుతాడు. హల్లెలూయా. మరి రక్షణ తీసుకుంది, చక్కగా రక్షించబడిన కుటుంబాన్ని
ఎన్ని శోధనలు వచ్చినా ఆ రక్షణే కాపాడి నిలబెట్టింది. ముందు ఈమె తర్వాత తండ్రిని, తల్లిని, అందరినీ ప్రభు రక్షించుకున్నాడు. ఇంటి మొత్తాన్ని రక్షించాలంటే ముందు ఒక్కరైనా రక్షణ పొందాలి. ఆ ఒక్క రక్షణను బట్టి దేవుడు ఆ ఇంటికి ఏమిస్తాడు? రక్షణ కాపుదల ఇస్తాడు. ఈమెను బట్టి ఇప్పుడు ఎంతమంది అమ్మ మీరు సంతతి? 8 మంది సంతతి. అందరూ పొందారా? ఫస్ట్ ఈమె తర్వాత అందరికీ సంతరించింది ఆ కృప. ముందు నువ్వు ఒక్కడివి పొందు, నీ ఇంట్లో నీ ఒక్కదానివి పొందు. ఆ తర్వాత నిన్ను బట్టి నీ ఇంటి వారందరినీ దేవుడు రక్షించుకుంటాడు. ఇలా రక్షణే కాపాడి ఎలాంటి ఇల్లు తెలుసా వీరు కట్టుకుంది? చుట్టుకుంట్లో దక్షిణ ఫేసింగ్ బ్రహ్మాండమైన బిల్డింగ్ దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. దేవుడు స్థలం ఇచ్చాడు, ఇంటిని కూడా ఆశీర్వదించాడు. తల్లి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి దేవుడు నాకు ప్రేరేపణ కలిగిన విధానాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతలు. మీకు అందరికీ నా వందనాలు. అయితే నేను చాలా కష్టాల నుంచి బయటకు వచ్చాను. అంటే బాప్టిజం చిన్నప్పుడు మేము మా నాన్నలు మా తాతగారు ఎవరు ఆ దేవుడిని నమ్ముకోలేదు. మేము క్రిస్టియన్సే కానీ క్రైస్తవులు ఉంటే ఎస్సీ వాళ్ళు. అయితే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు బాప్టిజాలు ఇచ్చి, వాళ్ళ ఇంట్లో వంటలు కూడా క్రిస్మస్లు కూడా చేసుకునేవాళ్ళు. అయితే ఎక్కడి నుంచి వచ్చే అరిసెలు ఇవ్వటం అట్లా చేసుకునేవాళ్ళు. మేము చిన్నపిల్లలము. అప్పుడు నోదరీని అంట, అది నోదరీని మతం అంటే అది దేవదాసాయి గారు ఫస్ట్ ఉండేది అది. అయితే నాకు చిలికడి బాప్టిజం ఇచ్చారు. చిలికడి బాప్టిజం ఇస్తే అందరం అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఏమో ఉంటాయి. అప్పుడు చిన్నప్పుడు ఇచ్చారు. ఇస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను బాప్టిజం తీసుకున్నానంటే మా వాళ్ళు ఎవరు చర్చిలకు వచ్చేవారు కాదు. ఆయన ఇంటింటికి వచ్చి పిలిచి మాస్టర్ గారు అనేవారు, పాస్టర్ గారు అనేవారు కాదు. వాళ్ళు పిలిచి మాకు చెప్తే మేము వెళ్ళేవాళ్ళం, పిల్లలం వెళ్ళేవాళ్ళు. చిలికడి బాప్టిజం ఇచ్చిన తర్వాత మా అమ్మ నాకు తిట్టింది, నువ్వు బాప్టిజం ఎందుకు తీసుకున్నావో, ఆ దేవుడు అంటే కష్టాలు ఎక్కువ, నీకు తెలవదు పెట్టదు, ఎట్ట పెడితే అట్ట అనేసి. చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అంటే ఇష్టం, కష్టపట్టు కూడా వేసుకున్నా. కష్టాలు ఎక్కువ వస్తాయంటే అలాగని. తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మేము పిల్లలమే, మా పెద్ద వయసు ఏం కాదు, 14 సంవత్సరాలు ఉంటాయి. మా చెల్లి నేను, మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు. ఇక ఇంట్లో బాధలు పడలేక మా నాన్న బాగా తాగుబోతు, నేను బయటకు వచ్చేసాను. నేను చెల్లిని పోషించుకుందాము, చెల్లి చిన్నపిల్ల నుంచి. ఇక అలాగ వచ్చిన తర్వాత ఇక నాన్నకి ఇంట్లో సంపాదించాను, వాళ్ళ ఇల్లు నిలబెట్టాను. నాన్న ఇల్లు అమ్ముకుంటామంటే బాప్టిజం ద్వారా ఏమో ఇలాగ వచ్చిందని అనేసి నేను కొన్నాళ్ళు మళ్ళీ చర్చిలకు వెళ్ళలేదు, ఇలాగే వచ్చిందని అనేసి. తర్వాత పెద్ద అయిన తర్వాత బాగా 20 సంవత్సరాలు దాటిన తర్వాత వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. బిడ్డలు పుట్టలేదు, అంటే గర్భం అందేది పోయేది. పోతే ఇక అందుకందుకు ఒక 500 రూపాయలు ఇంజక్షన్ వేసి నిలబడేది కాదు. అప్పుడు మళ్ళీ అదే దేవదాసాయి గారి సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని 21 వారం వస్తాను, ప్రభువా నాకు అమ్మాయి పుడితే అని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఇస్తే చాలు అనేసి ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. అందుకుంది 25 వారాలు వెళ్ళాను. మా ఆయనకి నాకు గొడవలు వచ్చాయి మళ్ళీ బాప్టిజం తీసుకున్నాక. ఇక అయినా నేను ఎడవలేదు. ఇక ఆయన నేను ఇడిపోయాము. మాకు కారేది అమ్మకొస్తున్నారు, ఇంట్లో సంపాదించి పెట్టింది మా నాన్న. నేను వెళ్ళేసరికి అమ్మాయిని కానీ వెళ్ళేసరికి పెద్ద ఆపరేషన్ అయింది, అమ్మాయిని తీశారు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర ఏం లేదు. మళ్ళీ నాన్న మామూలు కదా ఇది తాగేసి మొత్తం పొలము బంగారం అంతా అమ్మేశారు. అమ్మితే బిడ్డను తీసుకుని వెళ్ళి బీరువా తెరిచి ఏం బ్యాంక్ కాగితాలు కానీ పొలం కానీ ఏం లేదు. బిడ్డను పెట్టుకొని ఏడ్చాను. బిడ్డకు ఆరోగ్యం బాగలేదు, గుండెల్లో ప్రాబ్లం అన్నారు మా అమ్మాయికి. అమ్మాయి 6 నెలలు హాస్పిటల్ తిరగలం, కంటిన్యూ మందులు వాడాలని అంటే ఒక్క వారం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంక నేను వెళ్ళను రాను అని, దేవుడే బాగా ఇచ్చాడు, దేవుడే బాగు చేస్తాడని వదిలేశాను. ఇక దేవుడు అమ్మాయిని అట్టే బాగు చేశాడు. నేను ఎంత పోగొట్టుకున్నానో అంత సంపాదించి అన్ని కష్టాలు వచ్చాయి అనేసి ఎవరు భయపడి బాప్టిజం తీసుకోకుండా ఉండబాకండి. ఎందుకంటే కష్టాల్లోనే మనం మళ్ళీ మనల్ని అభివృద్ధి చేసి దేవుడిలోకి పిలిపించుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా భయపడొద్దు అనేసి దేవుడు మీరు తీసుకుంటారని అయ్యగారు చెప్పబట్టి ప్రేరేపణ కలిగి వచ్చాను. ఇది చిన్న సాక్ష్యం. దేవుడు దీవించబడ్డాను, బాగానే దీవించబడ్డాను. మా నాన్న ఎంత పోగొట్టాడో, మా ఆయన ఎంత పోగొట్టాడో మొత్తం ఇప్పుడు పనులు చేసుకొని సంపాదించుకున్నాను, బాగానే హ్యాపీగా ఉన్నాను. రక్షణ తీసుకోగతోడికి అన్నీ పోగొట్టుకుంది. రక్షణ తీసుకున్నాక దేవుడు యోబుకు సమకూర్చినట్లుగా ప్రతిదీ కూడా మరలా సమకూర్చాడు. హల్లెలూయా.
ఒక 2 నిమిషాలు. దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. క్రీస్తుని అందుకు నా వందనాలు. నా బాప్తీసం అనేది ఒక ఇది మందిరం తెలియదు, దేవుడు తెలియదు, ఏమీ తెలియదు. కరోనా టైంలో ఒక చెయ్య అసలు ఇలా పైకి లేవట్లే. అంటే అంతకుముందు చాలా ఉంది. పూజలు బాగా చేసేదాన్ని, దుర్గమ్మ భక్తురాలిని. అందరూ అనేవారు, వామ్మో ఈ పిల్ల ఏంది ఈ రకంగా పూజలు చేస్తుందని. మా అమ్మ ప్రేయర్కి వెళ్ళింది. నేను పుట్టింది చర్చిలోని, నేను పుట్టింది ఆదివారం, అంతా దేవుడు. కానీ నాకు దేవుడు అంటే నచ్చదు, ఇష్టం ఉండదు. అన్నయ్య వాళ్ళు గుంటూరు వచ్చిన తర్వాత 2, 3 సార్లు కనపడ్డారు. కనపడి చూసి వెళ్ళిపోయేదాన్ని, పక్కకి వెళ్ళిపోయేదాన్ని. అక్కడ రవణాళ్ళు ఉండేవారు. ఇక్కడికి వచ్చి మన ప్రేయర్కి వచ్చింది. ఆ రవణ అందే, ఎందుకు అమ్మాయి అలా వెళ్ళిపోతావో, ఒకసారి నిలబడి వచ్చిందంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు, అందుకే వెళ్ళిపోతున్నాను అనేదాన్ని. నేను వేరే చోట వంట చేస్తాకి వెళ్ళేదాన్ని. వంట చేస్తాకి వెళ్తుంటే విద్యానగరం 3/7లో మందిరం ఉండేది. స్టార్టింగ్ అంట నాకు తెలియదు. ఆ కిటికీలో నుండి చూసి అక్కడ భోజనాలు జరుగుతున్న మందిరం ఉన్నాయంటే గోల గోల వినపడుతుంటే ఏంది ఎలా చేస్తున్నారో అనుకునేదాన్ని. మా అమ్మాళ్ళు వెళ్తారని తెలుసు, దేవుడు తెలుసు, కానీ ఇష్టం ఉండేది కాదు. బాగా పూజలు చేసేదాన్ని. ఎందుకు వచ్చిందో తెలియదు. చెయ్యంత బాగా నొప్పి వచ్చింది. పైకి ఎక్కలేని పరిస్థితి. నా మనసుకి అనిపించింది, సలోమని ఆంటీ ఎక్కడున్నారో దేవుడి దగ్గరికి, దేవుడి రాజు వెళ్ళిపోయారు. ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఒక్కసారి మీ పాస్టర్ గారి నెంబర్ ఒకసారి ఇవ్వా అన్న. అంటే అమ్మా అంటే ఇలా సంగతి ప్రేయర్ చేస్తున్నాం అంటుంది. అని వెళ్ళి తీసుకున్నా. కరోనా టైం ఫస్ట్ వేవ్ నడుస్తుంది. వచ్చారు. నేను మళ్ళీ వచ్చి పాస్టర్ గారు ఇద్దరు కలిపి వచ్చి, ఏందమ్మా అంటే ఇలాగ నా చెయ్యి పైకి రావట్లేదు, నేనే ఆధారం నాకు చూసారికి, ఎలా అన్నయ్య అని అడిగితేనే, సరే అమ్మా అని మామూలు ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కరోనా వచ్చింది, ఫస్ట్ క్వారంటైన్లో పెడతామన్నారు. నేను పనిచేసే దగ్గర అమ్మ ఇక్కడ ఉంటే క్వారంటైన్లో పెట్టేస్తారని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశారు. అది నాకు లేదు, ఈ చెయ్యి తగ్గిపోతే రాగానే బాప్తీసం తీసుకుంటాను అన్నయ్య అని చెప్పా. వచ్చిన 2వ రోజే బాప్తీసం తీసుకున్నా. మందిరంలోకి కూడా అడిగి పెట్టాలి నేను బాప్తీసం తీసుకునేటప్పటికి. అసలు వాక్యం తెలీదు, పాటలు తెలీదు, ప్రసంగం అసలు ఏమీ తెలియదు. నాకైతే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటే ఇష్టం ఉండదో, అసలు నచ్చదో, అలాంటి దాన్ని బాప్తీసం పొందే. బాప్తీసం పొందిన తర్వాత ఒక పరిచర్య. ఈ రోజు ఒకప్పుడు అనుకునేదాన్ని, నా ఇంటికి ఎవరన్నా వస్తారా, నేను ఎవరికన్నా ఒక ముద్ద పెట్టగలను, నా దగ్గరికి నలుగురు వచ్చి ఫోన్ చేస్తారా అనుకునేదాన్ని. నా వాళ్ళు నన్ను ఎట్లా మాట్లాడేవారంటే అసలు వింతగా మా మా ఆయన మంచోడు కాదు, నన్ను విలువ లేకుండా చూసేవారు. సరే, ఏది జరిగితే అదే జరిగితే. ఈ రోజు నేను పిలవాలే కానీ 200 మంది సంఘం ఉంది. మా అన్నలు అన్నారు, మన పెళ్ళికి వెళ్తే దేంట్లోకి వెళ్తల్లా, పెళ్ళికి వెళ్తే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు అయితే ఎవరికి వెళ్తల్లా. ఏందమ్మాయి అన్నారు, నీ ఇంటికి ఎవరు రావక్కర్లేదు, నువ్వేం చేయవా అన్నారు. మీరు ఎవ్వరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నా సంఘమే నాకు ఉందని చెప్పారు. అంటే అంత విధా అన్నారు. అంత విధే, మీరు రాకపోయినా పర్లా. మొన్న ఒక 15 రోజుల కింద కూడా మా తమ్ముడికి నాకు చిన్న మాట కలిగి కూడా, అంటే ఎవరు అక్కర్లేదండి, మీరు వచ్చినా పర్లా రాకపోయినా పర్లా, మా అన్నయ్య పాస్టమ్మ ఉన్నారు, నాకు సంఘం ఉందని చెప్పా. అంటే నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ఎంత ఎలా ఉన్నానో దేవుడికి తెలుసు, నాకు తెలుసు, ఆ పక్కన ఉన్న పాస్టర్ గారికి తెలుసు. అంతకుముందు ఏమీ లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే దేన స్థితి. ఈ రోజు ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నా. నేను పిలవాలే కానీ వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను ఎంతమంది అయితే దూషించారో వాళ్ళ మధ్యన ఇవాళ తలెత్తుకుని తిరుగుతున్నా. ఇవాళ వెళ్తలేదని అడుగుతున్నారు. ఒకప్పుడు పిలిచేవారు కాదు నా వాళ్ళు, ఇవాళ వెళ్తలేదని అడుగుతున్నారు. ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డానంటే బాప్తీసం పొందిన తర్వాత దేవుడికి తెలుసు, నాకు తెలుసు. చిన్న సాక్షిని దేవుడు దీవించింది. బాప్తీసం తీసుకుంటే అందరూ దూరం అవుతారా, దగ్గర అవుతారా? దేవుడే సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం లేదు, అప్పుడు దాకా అమ్మాయి ఎవరో మాకు తెలియదు. ఫోన్ చేస్తే వెళ్తే ఇట్లా ఇదంట, ఇది కనుక తగ్గితే బాప్తీసం తీసుకుంటాను అన్నది. అర్థం చేసి వచ్చామంతే. 6 నెలలు ఆపరేషన్ చేయాలా, చేసిన 6 నెలలు నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నారంట.
ప్రార్థన చేసిన రెండో రోజు టెస్ట్ చేయించుకుంటే నీకు ఏ ఆపరేషన్ అవసరం లేదు పో అన్నారట. అప్పుడు దాకా ఆ మందిరానికి కూడా రాలేదు. ఆమె ఊరెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసింది, నేను బాప్తీసం తీసుకుంటానంటే విజయవాడలో ఇచ్చేసాను. క్రైస్తవులా చేతులు కడుక్కోవటం మా పని. క్రైస్తవులా తీసుకున్న కానీ ఆమె దేవుళ్ళు బాగా నిలబడింది, ఎదిగింది, దేవుడు ఆశీర్వదించాడు. క్రైస్తవులా ఆమెకి 2 పిల్లలు, కుటుంబం అందరూ. ఒకప్పుడు మా ఇంటికి రావద్దు అనేవాళ్ళు ఇప్పుడు మా ఇంటికి ఎందుకు రావట్లా రామ్మా అని అడుగుతున్నారంట. దేవుణ్ణి మనం సంపూర్ణంగా తెలుసుకొని ఆయన సన్నిధిని నిలబడితే ఆయన అత్యధికంగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బాప్తీసమే కనుక నా జీవితంలో నేను తీసుకోకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. బాప్తీసం నన్ను నిలబెట్టింది. నాకు ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. నాకు సినిమా పిచ్చి, మందు పిచ్చి, సిగరెట్ పిచ్చి, 3 పిచ్చులు ఉండేది. నాకేమీ లేదు. సినిమా, మందు, సిగరెట్, పాన్ పరాకు. నేను పాన్ పరాకులు తినేటప్పుడు ఎంసీ ఉండేది. ఈ 4 ఉండేవి నాకు. లిబర్టీలో 3 షోలు చూసాం ఒక్కరోజు. దేంట్లో? లిబర్టీలో. అయితే ఆ వ్యసనాలన్నీ వదిలేసి బాప్తీసం తీసుకున్నానా అంటే లేదు. మందిరానికి వెళ్ళిన నెలకి పోతాయి అవన్నీ. మందిరానికి వెళ్ళిన నెలకి నేను బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని శక్తి నన్ను అటువైపు వెళ్ళకుండా కాపాడింది. నా శక్తి సరిపోదు. చాలామంది అంటారు మారి 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 జీవితంలో మారలేదు. తీసుకొని మారు. ముందు ఒక 50% వదిలేసాయి, తర్వాత మారు మనసు పొందు. ఆ తర్వాత దేవుడే. ఎందుకంటే నువ్వు వదిలిపెట్టినా కానీ అవి నిన్ను వదిలిపెట్టలేవు. కనుక నేను తీసుకున్నాను, ఏమి ఎరుగుకు తెలికే తీసుకున్న తర్వాత దేవుడు నాకు అన్నీ తెలియజేశాడు, నిలవబెట్టుకున్నాడు. క్రైస్తవులా బాప్తీసం అనేది నువ్వు అనుకుంటే అది నీకు వచ్చేది కాదు. అసలు అది అనుకుంటే దొరికేది కాదు. ఇప్పుడు ఎవరో పాడబడారు, కోట్లాది రూపాయలు నేనిచ్చిన నీవిచ్చిన రక్షణ నాకు దొరుకునా, కోట్లాది రూపాయలు నేనిచ్చిన నీవిచ్చిన రక్షణ నాకు దొరుకునా. హల్లెలూయా. కోట్లాది రూపాయలు ఇచ్చినా దొరకదు అది. ఇవాళ దేవుడు నీ కాడికి తీసుకొచ్చాడంటే అసలు ఎగిరుగంతయ్యాల. అయ్యా దేవుడు కృప నాకు తొందరగా అయ్యా, తొందరగా నేను ఆయన బిడ్డగా మారిపోవాలి. చూడండి, విషము ఎక్కక తలికి దాన్ని ఏం చేయాలా? విషము ఒక పాము కాటేసిన తర్వాత ఆ మనిషిలోనికి విషము ఎక్కక తలికి ఏం చేయాలి? దాన్ని తీసేసేయాలి. విషం ఎక్కితే బాడీ అంతా పాయిజం అయిపోద్ది. అలాగనే లోకంలోనికి పొద్దున బాబు వస్తే, అబ్బాయి నీ కూతురికి ఇప్పిస్తున్నావు బాప్తీసం అంటే, నా భార్య వద్దన్నదయ్యా. ఎన్ని సంవత్సరాలు నీ కూతురికి? 12 ఏళ్ళు ఉన్నాడేడా? ఎన్ని సంవత్సరాలు నీ కూతురికి అంటే 12. నా కూతురికి ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇచ్చా? 12. ఆనాటికి ఈనాటికి నా కూతురు నిలబడలేదా? హల్లెలూయా. బట్టలు కొనలేదయ్యా, వెళ్ళేదారులు కొనుక్కో. ఆ అమ్మాయిని అడిగా, అయ్యా మా ఆయన ఇష్టమే నా ఇష్టం, తీసుకుంటానయ్యా, ఎత్తిస్తానయ్యా నా కూతురికి. హల్లెలూయా. 14 ఏట తీసుకుందంట. ఎవరు? కరుణ. ఎన్నాయట? 13 అమ్మ కరుణ 13లో తీసుకుంది. దేవుడు నేను దీవించిన దాకా. రక్షణ మన చుట్టూ కంచి వేసింది. అయ్యగారు చేయెత్తుతుండదా? మరి నువ్వు 13ఏనా? మరి ఆ రక్షణ ఈనాడుదా కాపాడింది. 13వ సంవత్సరం ఏమైనా తెలుసా చెప్పండి? కానీ తెలిసి తీసుకోవటం ఒక అనుభవం మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు టక్కన తీసేసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు దర్శిస్తాడు. దర్శించు కాలంలో ఎమ్మటే పొందేసేయి. ఆ తర్వాత కొంతమంది కాస్త నిదానంగా అన్నీ తెలుసుకొని మారు మనసు పొంది ఏది ఏమైనా సరే ఒక్కసారి ఆయన కాడికి వచ్చిన బిడ్డలను ఆయన వదిలిపెట్టడు. నేను రక్షణ తీసుకున్న తర్వాత దేవుడు నన్ను వదిలిపెట్టల. ఏదో ఒక విధము చేత ఆ ప్రవాహములు నన్ను తీసుకొచ్చేశాడు దేవుడు. రక్షణ పొందండి యవనస్తులు మీరు లోకంలో పాపంలో పడ్డ తర్వాత రక్షణ పొందిన వేస్ట్ అవుతుంది. మీరు పవిత్రంగా ఉన్నప్పుడే దేవుడికి అప్పగించుకోండి. మీ జీవితం పవిత్రంగా ఉన్నప్పుడే మీ జీవితం. ఇది ఈ అమ్మాయికి పతాయికి ఎన్ని సంవత్సరాలు నీకు? ఎన్ని సంవత్సరాలు నీకు? బాప్తీసం తీసుకుని ఎన్నాళ్ళైంది? ఈ అమ్మాయికి బాప్తీసం ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఎలా ఉందో? ఆ బాప్తీసం తీసుకున్న భయముతో దేవుని సన్నిధిలో చక్కగా బ్రతుకుతుంది. బాగుందా? బాప్తీసం ఇచ్చాక వీళ్ళ అమ్మ నాన్న వద్దన్నారు, ఎదిరించి తీసుకుంది. క్రైస్తవులా. కానీ ఇలా ఆ రక్షణే ఆ అమ్మాయిని ఎక్కడా కూడా తొట్టిల్లకుండా తొలగిపోకుండా
కాపాడుతూ నడిపించింది. హల్లెలూయా. కనుక మీ పిల్లల్ని మీరు బలపరచండి, ప్రోత్సహించి. ఇప్పుడు నాన్నగారు ఎంత బాధపడుతుండో నా పిల్లలకు రక్షణ లేదని, ఏనానా ఎంత బాధపడుతుండో. ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? ఒకప్పుడు పూజలు చేయించా, ఇప్పుడు బాప్తీసం తీసుకోమంటున్నావు, అంతా నీ ఇష్టమేనా అంటున్నారంట. ఏమంటున్నారు? అదే చిన్న వయసులో ఇప్పించినట్లే, తమ్మో నేను రక్షణ తీసుకున్నా, బాప్తీసం పొందా, పూజలు చేయకూడదు, నువ్వు ప్రభు కాడికి వెళ్ళాలి అని వాళ్ళు నిలబడిపోయేవాళ్ళు. కానీ ఆ వయసులో దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోలా. మీరు మీ పిల్లలప్పుడే నమ్ముకున్నారు కదా దేవుణ్ణి. మరి మీ పిల్లల్ని పాపం జోలికి నీ పిల్లలు వెళ్ళక మునిపే, పాపం నీ పిల్లల్ని మొట్టక మునిపే, వాళ్ళు ఆ మత్తులో పడక మునిపే, ఆ మత్తులో నుంచి, లోకంలో నుంచి పక్కకు తీసుకొచ్చి మీ పిల్లలకి ఏం చేయాలా? దేవుని సన్నిధిలో రక్షణ ఇప్పించి కూర్చోబెట్టాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్పించానంటే, రక్షణ తీసుకునే వాళ్ళకు ఒక ధైర్యం, అలాగే వెనకబడుతున్న వారికి కూడా ఒక స్ఫూర్తిని, నేను కూడా పొందాలి అనే ఒక ఆరాటం, ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి వచ్చిందని వీళ్ళందరూ చెప్తాను అంటే దానికి సమయాన్ని ఒక అరగంట కేటాయించడం జరిగింది. ఈరోజు రత్నం మరి తీసుకుంటారా? మారతా అన్నాడు, ఎప్పుడు మారడు? మార్పు అనేది రెప్పపాటులో జరగాల. మార్పు అనేది ఎప్పుడు జరగాల? రెప్పపాటులో జరగాలి. కొత్త బట్టలతో కూడా పని లేదు. మారు మనసు వచ్చిందా? సేవకుడా నాకు బాప్తీసం ఇయ్యను, తీసేసుకో. నూతన వస్త్రం అనేది ఉండి తీసుకుంటే మంచిది. మార్పు అనేది రెప్పపాటులో వెళుతూ బాప్తీసాలకు వెళ్ళేటప్పుడు నీకు మారు మనసు వచ్చిందా? అయ్యా నాకు బాప్తీసం ఇయ్యి, తీసేసుకో. మార్పు అనేది నీ అంతరంగంలో జరగాల. ప్రైజ్ ది లార్డ్. మరి అన్నీ చెప్పించటం మంచిదే అన్నోళ్ళంతా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక 10 సంవత్సరాల లోపు 10 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళంతా, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు బాప్తీసం పొందండి. మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోండి. ఈ వయసు నుంచే పాపం మీ మీద ఏలుబడి చేయకుండా పరిశుద్ధాత్ముడికి మీ మీద అధికారం ఇవ్వండి. పరిశుద్ధాత్ముడు ఈ వయసులో నుంచే మిమ్మల్ని సాధన చేసి, పొదును పెట్టి, మెరుగుపెట్టి, మిమ్మల్ని దేవుడు తన అంబులు పొదిలో దాచి బలమైన సాధనముగా దేవుడు తయారు చేసి వాడుకుంటాడు. హల్లెలూయా. మా నాన్నోళ్ళు చేసిన పనికి నాకు ఎంతో ఆలస్యమైంది, మా నాన్న చేసిన పనికి. కానీ దేవుడు మహాకృప, మా నాన్నోళ్ళు లేకపోయినా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మీ తల్లిదండ్రులు మీకు తోడై ఉన్నా మీరు ఎందుకని రక్షణ పొందట్లేదో, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ప్రోత్సహించినా ఎందుకని మీరు వెనకబడుతున్నారో తెలియదు. కానీ చెడు ఎప్పుడైనా వెంటాడుతూనే ఉంటుంది, మంచి ఎప్పుడో ఒకసారి వచ్చింది. ఒక ఐడియా నీ జీవితాన్ని, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది ఇది అర్జున్ గారు? ఒక ఐడియా నీ జీవితాన్ని, మంచి అవకాశాలు ఎప్పుడో ఒకసారే వస్తాయి, చెడ్డ అవకాశాలు ప్రతిసారి వస్తూనే ఉంటాయి. మంచి అవకాశం వచ్చినప్పుడు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. సమయం ఉందని, అది ఉందని, ఇదని సాకులు చెప్పొద్దు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. నమ్మి రక్షణ పొందినవాడు రక్షించబడును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, నేను నమ్ముతున్నా నాకు బాప్తీసం తీసుకున్న భర్తగా వస్తాడు. నేను నమ్ముతున్నా నా పిల్లలకి ఘనమైన వివాహం చేసుకుంటాను. నేను నమ్ముతున్నా ఈ రోజు ఉన్న స్థితిని బట్టి నేను ఆయన సన్నిధిలో మారు మనసు బాప్తీసం పొందితే రాబోయే తరాలకు ఉన్నతమైన స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడు. మా మటుకైతే మమ్మల్ని ఎవరు బలపరచలా, మాకు ఎవరు ఏమి కూడా చెప్పలా. పాస్టర్ గారు బాప్తీసం తీసుకుంటావా అన్నారు, తీసుకుంటా అన్నా, వెళ్ళిపోయా, తీసుకున్నా. దేవుడే మమ్మల్ని బలపరిచాడు, దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడే ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు. సమయం పోతే రాదు. మీకేమయ్యా ఎన్నేం చెప్తారు అనొచ్చు. నేను కాదు, నిలువెత్తు ఇలా మీకు కళ్ళ ముందు లైవ్ సాక్ష్యాలు మీకు వినిపించా. బాప్తీసం పొంది ఈరోజు ఎంతగా దీవించబడ్డారో. సాకులు చెప్పగాకండి. సమయం ఉండగానే నీ ఇంటిని కట్టుకో. చేతులుగా లేక ఆకులు పట్టుకున్నా రాదు. గుణవతి అయిన భార్య తన ఇంటిని కట్టుకుంటుంది. కట్టుకో, రక్షణ పొందు. నీవు, నీ భర్త, నీవు, నీ భార్య, నీ పిల్లలు, ఇంటి మొత్తం రక్షణ పొందండి. దేవుని కంచె మీకు ఉండిద్ది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు రత్నబాబు అన్నల పెళ్లి రోజు. చిన్న ప్రార్థన చేద్దాం అన్నారండి. ఇంకా నాకు 5 నిమిషాల సమయం ఉంది, ప్రార్థన చేద్దాం. ఒక మాట, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇదిగో నేను మన్నాయి బాప్తీసం తీసుకున్న రోజు, నేను బాప్తీసం తీసుకున్న రోజు మన్నాయి అంటే నాకు భయమే. అయినా దేవుడు సేవకుడి స్థానంలో నిలబెట్టాడు కాబట్టి. అన్న ఏమన్నాడంటే, ఎందుకు తీసుకున్నావురా బాప్తీసం అన్నాడు.
అదేంటన్నా అన్న, ఇక నువ్వు మాలో నుంచి వెలివేయబడ్డవరా అన్నాడు. 2, నువ్వు మా భోజనాలు తినవు కదా ఇక అన్నాడు. 3, ఇక మాకు నీకు సంబంధం లేదు అన్నాడు. అన్న అవును. మధ్యలో జరిగిన మాటలు ఇవన్నీ. అన్న ఈ భవానీ మాలలు బోలెడు సార్లు వేశాడు, తిరుపతమ్మ మాలలు వేశాడు. నేను ఎప్పుడైతే బాప్తీసం పొందానో, బాప్తీసం పొందిన తర్వాత నన్ను అన్నాడు, అన్న ఎందుకురా నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఎందుకు నువ్వు ఇక మాతో పాటు నువ్వు అన్నం తినవు, మాకు వేరు నీకు వేరు, నువ్వు ప్రత్యేకం, నువ్వు కాదు అని అన్నాడు. అన్నప్పుడు అంటే అప్పుడు అన్నది తెలియదు, నాకు తెలియదు, తెలిసి తెలియని వయసులో తీసుకున్నా. మరి నన్ను ప్రేమించి మరి ఏమన్నా తొందరపడ్డానేమోనని అన్న మాట్లాడాడు. అయితే తొందరపడలేదో మొత్తానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను వెళ్ళిపోయి మారు మనసు బాప్తీసం పొందా. మరి దేవుడు మహాకృప, మరి అన్నను కూడా ఇలా రక్షించుకొని, వదినకు కూడా నేనే బాప్తీసం ఇచ్చా. మరి ఇలా మా కుటుంబం అందరిని దేవుడు రక్షించుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. అవునయ్యా, హల్లెలూయా. దేవుడు మహాకృప. ఎందుకు తీసుకున్నావు